తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు ప్రార్థించుచు దేవుని వాక్యము ద్వారా పవిత్రపరచబడుచు ఉండగా నీ సాక్ష్యము ఇతరులకు ఇవ్వడానికి మరియు ప్రభు కొరకు పనిచేయడానికి ఒక మార్గము నీ కొరకు తెరవబడుతుంది. ప్రాముఖ్యత కొరకు నిన్ను నీవు ముందుకు నెట్టుకొనవద్దు. నీ ప్రార్థన ఎప్పుడైనా వ్యర్థమైపోవునని తలంచవద్దు. నా యవనకాల ప్రార్థనలకు చాలా స్పష్టముగా జవాబులు ఇవ్వబోట నేను చూచున్నాను. నా యవన జీవితంలో ఒక పరిశుద్ధ జీవితమునకైన నా ప్రయత్నాలకు జవాబులు ఇవ్వబడినాయి. దేవుడు చాలా ఎక్కువగా మన విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒక దినాన దేవుడు నిన్ను వాడుకొనును. భారతదేశంలో తరతరముల వరకు ఒక సాక్ష్యాన్ని కట్టడానికి ఒక ప్రత్యేకమైన మార్గముగా దేవుడు సహవాసాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. యవనేచ్ఛల నుండి పారిపోము. మన తలంపుల్లో మనము అటువంటి ఇచ్ఛలను అనుమతించే స్వభావము మనము కలిగి ఉన్నాము. మన తలంపుల్లో కూడా మనకు జయమునివ్వాలని దేవుడు కోరుచున్నాడు. ఒక గుంపుగానున్న ప్రజలు ఆ విధముగా జయించుచున్నట్లయితే చాలామందికి గొప్ప ఆత్మీయ దీవెనను తెచ్చుటకు ఒక గొప్ప శక్తి విడుదల చేయబడుతుంది. నీవు మార్పు చెందిన వానివైతే నీవు యోర్దాను వైపు నడుస్తావు. యోర్దాను స్వీయ జీవితమునకైన మరణము. యోర్దాను తరువాత వాగ్దాన దేశం ఉన్నది. వాగ్దాన దేశములో ప్రవేశించుటకు నీవు దేశమును స్వాధీనపరచుకొనవలసి ఉన్నావు. ప్రార్థన గుంపులోనున్న ప్రతి ఒక్కరూ మార్పు చెందిన వారై ఉండునట్లు మరియు ఎవరు ఐగుప్తులో ఇంకా ఉండకుండా మనము జాగ్రత్త తీసుకొనవలసి ఉన్నాము. ఎక్కువగా ప్రార్థించువారు మాత్రమే దేవుని రాజ్యం కొరకు ఏదైనా గొప్పదాన్ని చేయగలరు. దేవుని వాక్యమును చదువుచూ ఉండుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. మనము పరిశుద్ధత మరియు పవిత్రత కొరకు ప్రయత్నిస్తూ ఉండగా పొందుకొన్నాము అను ఒక ఆత్మీయ నిశ్చయతకు మనము తప్పక రావాల్సి ఉన్నాము. వాగ్దానము మనకి ఇవ్వబడుతుంది గాని మనము దానికి తగిన వారముగా ఉండకపోవచ్చు. దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి. మన మనస్సులు ఊహించగలిగిన దానికంటే గొప్పవి. ఆయన ఆ ప్రణాళికలను మనలో నెరవేర్చాలని కోరుచూ ఉన్నాడు.